అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 13 నెలలు. 13 నెలలు ఏంట్రా అనేసి అనుకుంటున్నారా? సాధారణంగా సంవత్సరానికి 12 నెలలే. కానీ ఒక రోజు పెరగలేదు, ఒక గంట పెరగలేదు, ఒక నిమిషం పెరగలేదు. ఎలా ఉన్న 365 డేస్ అలాగే ఉన్నాయి. అయినా సరే 12 నెలలు కాస్త 13 నెలలు అయిపోయిందనమాట. సో అది ఎలా అనేది అంటే ఈ ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు ఈ మొబైల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మొబైల్ నెట్వర్క్స్ వచ్చిన తర్వాతకి ఫస్ట్లో మనకి రీఛార్జ్ 30 డేస్ ఉండేది, లేదంటే 1 మంత్ వ్యాలిడిటీ 31 డేస్ ఉండేది. ఆ తర్వాతకి ఎవరు కనిపెట్టాడో ఆ మహానుభావుడు తెలియదని ఒక 28 డేస్ అనే ఒక లాజిక్ని కనిపెట్టాడు అనమాట. ఆ 28 డేస్ లాజిక్ అనేది వచ్చిన తర్వాతకి మనకున్న 12 నెలలు కాస్త 13 నెలలుగా మారిపోయాయి. ఇందాక నేను చెప్పినట్టు ఒక నిమిషం, ఒక రోజు, ఒక గంట ఏది మారలే, ఎలా ఉన్న 365 డేస్ అలాగే ఉన్నాయి. అయినా సరే 13 నెలలు అయినాయి. సో అది ఎలా అనేది, అసలు ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కంపెనీస్కి ఏంటి ప్రాఫిట్, అది ఎంత లాభపడుతున్నాయో ఎగ్జాంపుల్కి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎలా అంటే, ఇప్పుడు జనవరి వచ్చేసి 31 డేస్, ఫిబ్రవరి వచ్చేసి 28 డేస్, ఇది గుర్తుపెట్టుకోండి. మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, అండ్ జూలై వచ్చేసి 31st, అండ్ ఆగస్ట్ ఆల్సో 31st, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 30 డేస్ 30 రోజులు, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31 డేస్, అక్టోబర్ వచ్చేసి 31 డేస్, అక్టోబర్ వచ్చేసి 31 డేస్ అనమాట. సో ఒకసారి మనం చూసుకుంటే, లాజికల్గా చూసుకుంటే ఏంటంటే, దీంట్లో ఉన్నది మొత్తం ఇప్పుడు మనకి ఏదైతే వ్యాలిడిటీ ఉందో, ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏదైతే వ్యాలిడిటీ ఉందో 28 డేస్ వ్యాలిడిటీ. ఆ 28 డేస్ వ్యాలిడిటీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, వీళ్ళు ఈ మంత్ నుంచి తీసుకున్నారు, ఫిబ్రవరి నెల నుంచి తీసుకున్నారు అనమాట. ఫిబ్రవరి నెల నుంచి అంటే 28 డేస్ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి ఈ నెలని 28 డేస్. సో ఈ 28 డేస్ మిగతా నెలల నుంచి 28 డేస్ తీసేస్తే ఎన్ని డేస్ మిగులుతున్నాయి చూసుకుందాం, ఒకసారి చూద్దాం. 31 డేస్లో నుంచి 28 తీసేస్తే ఇక్కడ 3 డేస్, మార్చిలో నుంచి 28 తీసేస్తే ఇక్కడ 3 డేస్, ఏప్రిల్ నుంచి 28 తీసేస్తే ఇక్కడ 2, ఇక్కడ 3, జూన్లో 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ కూడా 31 డేస్ కాబట్టి ఇందులో కూడా 3 డేస్ మిగులుతాయి అనమాట. చూడండి, జనవరిలో 3 డేస్, మార్చిలో 3 డేస్, అండ్ ఏప్రిల్లో 2 డేస్, ఇట్లా ఒక్కొక్క డేలో ఇన్ని డేస్ మిగులుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే 3, 6, 8, 11, 13, 16, 19, 21, 24, 26 ప్లస్ 3 29. సో 29 డేస్ అనేవి ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే 29 డేస్ అనేవి ఎక్స్ట్రాగా మిగులుతున్నాయి అన్నమాట. సో 29 డేస్ అనేవి ఎక్స్ట్రాగా మిగులుతున్నాయి. ఈ 29 డేస్ అంటే మనకి 4 ఇయర్స్కి ఒకసారి వచ్చే లీఫ్ ఇయర్ అనుకోండి. సో ఈ 29 డేస్ 1 డే తీసేద్దాం దీంట్లోంచి. 28 డేస్ రీఛార్జ్ ఫిబ్రవరి మంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ మంత్ మ్యాచ్ అవుతుంది అనమాట. వాళ్ళు పెట్టిన వ్యాలిడిటీ వచ్చేసి మనకి 28 డేస్ అంటే ఇందులోంచి 3 రోజులు, ఇందులోంచి 3 రోజులు, ఇందులోంచి 2 రోజులు, ఇందులోంచి 2 రోజులు, ఇందులోంచి 3 రోజులు, ఇవన్నీ తీసుకుంటే మనకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ 28 డేస్ 29 డేస్ అవుతుంది. సో 1 డే అట్లా పెట్టేద్దాం పక్కకి. ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి అది కలుస్తుంది కాబట్టి 1 డే పక్కన పెట్టేద్దాం. 28 డేస్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు చూడండి, దీని ప్రకారం మనం కౌంట్ చేసుకుంటే, ఒక్కొక్క నెల కౌంట్ చేసుకుంటే 28 డేస్ అంటే ఇందులోంచి 3 వెళ్ళిపోయాయి కాబట్టి ఇది కూడా 20. సో ఈ ఈ మంత్లో నుంచి 3 డేస్ పోయినాయి కాబట్టి ఇందులో 28 డేస్ వేసుకుందాం. అన్ని నెలలను కూడా ఫిబ్రవరి మంత్ ప్రకారం చూసుకుంటే మనకి వచ్చేసి ఈ మంత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
ఒక్కొక్క 31 ఉన్న దాంట్లో నుంచి కూడా మనం 3 days వేసేసి 20 days లెక్కేసుకుంటే 28 days లెక్కేసుకుంటే వచ్చింది మనకి 13 నెలలు అన్నమాట. 13 నెలలు. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ మనం నాకు తెలిసి సాధారణంగా ఒక్కరోజు కూడా రీఛార్జ్ లేకుండా ఉండము. ఒక్కరోజు కూడా రీఛార్జ్ లేకుండా ఉండము. ఖచ్చితంగా ఈరోజు రేపు మార్నింగ్ రీఛార్జ్ అయిపోతుందంటే ఈరోజు ఈవినింగే రీఛార్జ్ చేసుకుంటాము. అది మాత్రం పక్కా. కొంతమంది అయితే ఇయర్లీ ప్యాకేజెస్ తీసుకుంటారు అనుకోండి, సరే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళంటి వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళు కాదు. సో ఈ రకంగా ఫిబ్రవరి నెలన అనే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 28 days అనే రీఛార్జ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. 28 days సాధారణంగా ఇప్పుడు ఒక నెట్వర్క్లో వచ్చేసి మినిమం కాస్ట్ మొన్నటి వరకు కూడా 249 రూపీస్ 250 రూపీస్ ఉండేది. ఇప్పుడు అది 300 చేసి పడేసారు అన్ని నెట్వర్క్లు కూడా. విఐ వచ్చేసి 289 ఉంది, ఎయిర్టెల్ వచ్చేసి 299 ఉంది, జియో వచ్చేసి 350 రూపీస్ ఉందన్నమాట. 350 రూపీస్. సో మన ఇండియాలో 2023 లెక్కల ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే యూజర్స్ సంఖ్య 1 బిలియన్ 100 కోట్ల మంది ఉన్నారనమాట. సో ఈ 100 కోట్లలో జియో వచ్చేసి ఎక్కువ మార్కెట్ని ఆక్యుపై చేసింది. ఎక్కువ మార్కెట్ అంటే దగ్గర 47 కోట్ల మంది జియో యూజ్ చేస్తున్నారు. 47 కోట్ల మంది. సో రీసెంట్గా పెరిగిన ఎవ్రీ మంత్ 350 రూపీస్. ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం 1 month రీఛార్జ్ వచ్చేసి 350 రూపీస్ ప్రకారం ఒక్క నెలకి ఒక యూజర్ రీఛార్జ్ చేసుకుంటే 350 రూపీస్. 1 కోటి మంది రీఛార్జ్ చేసుకుంటే దీనికి వచ్చేసి 350 కోట్ల రూపాయలు వస్తుంది. 10 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటే 3500 కోట్లు. 20 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటే 7000 కోట్లు. సో 40 కోట్ల మంది చేసుకుంటే 14,000 కోట్లు. సో పైన ఆ 7,000 కోట్ల మంది ఉన్నారు చూసారు, ఆ 700 కోట్లు ఆ 7 కోట్ల మంది, ఆ 7 కోట్ల 7 CR వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుంటే 2,450 కోట్లు. సో మొత్తానికి ఒక నెలకు వచ్చేసి జియో ఇన్కమ్ ఒక నెలకు వచ్చేసి 16,450 కోట్లు. ఒక్క నెలకి 16,450 కోట్లు. సో ఈ 16,450 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ 350 రూపీస్ చేసిన తర్వాతకి జియోకి ఈ ఇన్కమ్ వస్తుంది. సో అలా కాకుండా ఇంతకుముందు 300, ఐ థింక్ 300 ఉందనుకుంటే ఇంతకుముందు. ఈ 300 లెక్క ప్రకారం జియో రీఛార్జ్ చూసుకుంటే మనం ఇప్పుడు 300 లెక్క ప్రకారం చూసుకుంటేనేమో 300 కోట్లు ఉంటుంది. 1 కోటి మంది చేసుకుంటే 300 కోట్లు, 10 కోట్ల మంది చేసుకుంటే 3,000, 20 కోట్ల మంది చేసుకుంటే దీంట్లో కొంచెం తగ్గితే 1,000 కోట్లు తగ్గొచ్చు నాకు తెలిసినంత వరకు. 1000 కోట్లు తగ్గుతుంది. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు పెంచిన దాని లెక్క ప్రకారం జియోకి వచ్చే ప్రాఫిట్ ఒక యూజర్కి ఒక రీఛార్జ్కి 50 రూపాయలు పెంచడం వల్ల జియోకి ఉన్న యూజర్స్ అందరూ రీఛార్జ్ చేసుకుంటే ఒక్క నెలకి జియోకి 2,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్. 50 రూపాయలు పెంచడం వల్ల జియో సంపాదిస్తున్న ఇన్కమ్ ఒక నెలకి 2,000 కోట్ల రూపాయలు. ఈ 50 రూపాయలు పెంచడం వల్ల పెరిగింది 2,000 కోట్ల రూపాయలు. సో మొత్తంగా చూసుకుంటే మనం సంవత్సరం మొత్తానికి ఈ 16,450 కోట్ల రూపాయలు చూసుకుంటే 1 yearకి జియో ఇన్కమ్ వచ్చేసి దగ్గర 1,97,000. జస్ట్ ఎ మినిట్ క్లియర్గా చెప్తాను కొంచెం. సో క్లియర్గా చూసుకుంటే 1,97,400 crores. 1,97,400 కోట్ల రూపాయలు జియో సంపాదిస్తుంది ఒక సంవత్సరానికి. జియోకున్న ఇన్కమ్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ఈవీఎంలు హ్యాక్ చేయడం ఎందుకు ఈజీ అవ్వదు? చాలా ఈజీ అవుతుంది. సో ఇదే దారిలో మనం చూసుకుంటే విఐ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 8,000 కోట్లు ఉంది. ఎయిర్టెల్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి దగ్గర 11,500 కోట్ల రూపాయలు ఉంది.
ఒక రీజన్ అంటే దగ్గర దగ్గర రీఛార్జ్ ఒక 50 రూపాయలు పెంచడం వల్ల వీళ్ళు సంపాదిస్తుంది కేవలం నెలకి. జియో 2000 కోట్లు ఉంటే విఐ వచ్చేసి ఐ థింక్ దగ్గర దగ్గర ఒక 800 కోట్లు ఉంటుంది. ఎయిర్టెల్ వచ్చేసి 1100-1200 కోట్లు. కేవలం ఒక 50 రూపాయలు పెంచడం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ అది. సో అట్లని ఇంతకుముందు చూసుకుని అసలు జియో ఒక జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, 1 GB డేటా కాస్ట్ చూసుకుంటే మనకి 1 GB డేటా కాస్ట్ చూసుకుంటే మనకి 2014 సంవత్సరం, 2014, 2015 ఆ టైంలో 2G కూడా సరిగా రాని ఆ టైంలో ఒక 1 GB కాస్ట్ వచ్చేసి 270 రూపాయలు, 280 రూపాయలు దగ్గర. అక్కడ అప్పుడప్పుడు 300 రూపాయలు కూడా 1 GB ఓన్లీ. ఇప్పుడు మనం పర్ డే వచ్చేసి 1.5 GB, 1 GB, 2 GB యూజ్ చేస్తున్నాము. కానీ వీళ్ళు వచ్చి అప్పట్లో ఒక 1 GB కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ ఉండేదన్నమాట. అలాంటి 270 రూపీస్ 1 GB ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత పడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి 2 GB వేసుకుంటే 28 డేస్కి 56 GB పడుతుంది. ఈ 56 GBని మన రీఛార్జ్ ఏదైతే ఉందో దానికి డివైడెడ్ బై చేసి చూస్తే అంటే 1 GBకి ఎంత కాస్ట్ పడుతుందంటే దగ్గర దగ్గర 5 రూపీస్ పడుతుందేమో, అంతే. 5. 2014లో 260 రూపాయలు, 270 రూపాయలు ఎక్కడ, 270 రూపాయలు ఎక్కడ, 1 GB 5 రూపాయలు ఎక్కడ. అంటే ఇంత చీప్గా మేబీ ఈ 5 రూపాయల కాస్ట్ కూడా వాళ్ళకి పడుతుందో ఇంకా తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి కదా డేటా ఇంత చీప్గా ఇస్తున్నారు. లేదంటే ఎక్కడ 270 రూపాయలు, ఎక్కడ 5 రూపాయలు. సో ఇట్లా జస్ట్ అంటే ఒక నెలకి 16,000 కోట్లు, ఒక నెలకి 16,450 కోట్లు సంథింగ్ సంపాదిస్తుంది. ఒక నెలకి 16,450 కోట్లు సంపాదిస్తుంది జియో. సో జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, ఏదైనా సరే ఒక నెలకి జియోకి వచ్చేసి 16,450 కోట్ల రూపాయలు సంపాదిస్తుందంటే 12,000 లెక్క ప్రకారం మనం చూసుకుంటే 1,97,400 కోట్లు. సో ఇప్పుడు ఏదైతే 28 డేస్ అనే లాజిక్ ఉందో ఇప్పుడు మనం కౌంట్ చేసింది కేవలం 12 నెలలకే. ఈ 28 డేస్ లెక్కన మనం కౌంట్ చేసుకుంటే 13 నెలలు వస్తుంది. సో అలాంటప్పుడు అప్పుడు ఈ 1,97,400కి ఇంకో 16,450 కోట్లని కలపాలి. ఇంత ఇన్కమ్ అంటే దగ్గర దగ్గర 2,16,000 కోట్లు. అంటే ఒక్క 28 డేస్ లాజిక్ వల్ల ఒక్కో కంపెనీకి జియో వాళ్ళకి వస్తుంది 16,000 కోట్లు, ఎయిర్టెల్ వాళ్ళకి వస్తుంది 11,000 కోట్లు, విఐ వాళ్ళకి నెలకి నేను చెప్తున్నా కేవలం విఐ వాళ్ళకి 8,000 కోట్లు దగ్గర దగ్గర. సో 28 డేస్ లాజిక్ ఉండడం వల్ల, 28 డేస్ రీఛార్జ్ ఉండడం వల్ల జియో వాళ్ళకు వచ్చేసేమో ఒక నెలకి 16,450 కోట్లు వస్తున్నాయి. విఐ వాళ్ళకు వచ్చేసేమో దగ్గర దగ్గర 800 కోట్లు లేదంటే 850 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎయిర్టెల్ వాళ్ళకు వచ్చేసేమో దగ్గర దగ్గర 11,000 నుంచి 11,500 కోట్ల రూపాయలు అధికంగా లాభం. జస్ట్ ఒక 28 డేస్ అనే ఒక చిన్న లాజిక్ వల్ల, 28 డేస్ అనే ఒక చిన్న లాజిక్ వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఇంత. మేబీ బహుశా ఈ లాజిక్ కనిపెట్టిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బహుశా వాడు ఒక పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అయి ఉండొచ్చు. అది కనిపెట్టిన వాడిది క్రిమినల్ బ్రెయిన్ అని కూడా చెప్పడం చాలా తక్కువ అవుతుంది. ఎలాన్ మస్క్ కూడా అమ్మ మొగుడే అంటాడు ఈ 28 డేస్ కనిపెట్టిన వాడు. ఇలా ఉంది మన నెట్వర్క్ల పరిస్థితి. ఏమనంటే ప్రజలకి చీప్గా అందించడానికి ట్రై చేయాలి కానీ మరీ ఇలా రేట్లు పెంచేసుకుంటూ, అంటే చూశారు కదా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల
మనం నష్టపోతున్నాం. వాళ్ళకేముంది, వాళ్ళకి వేల కోట్లు వస్తున్నాయి, మనం నష్టపోతున్నాం. ఒక్కరోజు కూడా మనం రీఛార్జ్ లేకుండా ఉండలేం కదా. వాళ్ళు వాళ్ళు బాగుపడతారు, మనం పొద్దుగుకులు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఏంటి స్నాప్చాట్ సంథింగ్ ఇవే ఉంటాయి కదా. ఇవన్నీ చూసుకుంటూ మనం వాళ్ళకి ఇది డబ్బులు ఇస్తున్నామో వాళ్ళు కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు అంతే. సో ఫ్రెండ్స్, ఈ 28 days టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఈ టాపిక్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తోని, మీ ఫ్యామిలీతోని, అందరితో, మీ కొలీగ్స్తోని షేర్ చేసుకోండి. ఇంకా నేను వీడియోలు ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి. ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ ఇలా మాట్లాడాలి అనేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నాకు నచ్చిన వీడియోలు చేయడం నేను ఇంపార్టెంట్ కాదు, మీకు నచ్చిన వీడియోలు చేయడమే నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.